ఫ్రిడ్జ్ మొన్న తీసుకొచ్చాడు రీసెంట్గా, నిన్న కాదు మొన్న తీసుకొచ్చాడు. మొన్న నైట్ ఏమన్నా అంటే ఈ ఫ్రిడ్జ్ ఏం క్లీన్ చేయొద్దులే, ఇంకా మనకేం యూజ్ కాదు, పడేసేదేలే అది ఇది అని చెప్పి మొన్న నైట్ అయితే వెళ్ళిపోయినాడు. మళ్ళీ నిన్న ఈ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చి ఫ్రిడ్జ్ క్లీన్ చేసినావా లేదా అని అడిగినాడు. మీరే చెప్పారు కదా ఇంక ఇది పనికిరాదులే అని, నేను చేయలేదంటే లేదు అది పనికొస్తుంది చెయ్యి అన్నాడు. అట్లుంటుంది ఇక్కడ, రివర్స్ ఉల్టా సీదా మాట్లాడతారు. మన తప్పు వాళ్ళదున్నా కూడా మన వైపు మాట్లాడేట్టుగా మాట్లాడతాడు. ఇంక ఇది క్లీన్ చేసి వీడియో పెట్టాలా మా ఓనర్కి, ఆ తర్వాత ఏం చెప్తాడో చూడాలా. 2-3 మినిట్స్కే చూడండి స్వెట్ ఎంత అయితే పడుతుందో, డిగ్రీలు టెంపరేచర్ అయితే 45 to 50 మిడిల్లో అయితే ఉంది. 7, 7:30, 8 ఆ టైంలోనే. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో 50 అయితే క్రాస్ అయిపోతుంది, పక్క 55, 56 అయితే అవుతుంది. ఏమంటే కూలర్ ఏసీ ఉన్నా వర్క్ చేయవు అంత సామాన్యంగా. మన ఇండియా మాదిరి అయితే కాదు ఈ కంట్రీ. ఎవరైనా రావాలనుకుంటే ముందే ఆలోచించుకొని అన్నీ తెగించి అయితే రాండి, వీడికి వచ్చి అయితే బాధపడదండి. ఈ వీడియో నేను ఊరికే అయితే తీయలేదు, కష్టం ఎలా ఉంటుందని చెప్పేదానికే తీస్తాను. కానీ నా వల్ల ఒకరికి యూజ్ అయినా కూడా చాలానే ఉద్దేశంలోనే నేను తీస్తాను. గల్ఫ్ కంట్రీకి వచ్చే ముందు బాగా ఆలోచించుకోండి, లేకుంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఓకే, బాయ్ గైస్.